ఇక్కడ చూసారా ఈ బామ్మని చూస్తుండే సేమ్ మా నాన్నమ్మ గుర్తుకొచ్చింది. జాగ్రత్త, మెల్ల కట్ చేయి, అసలే అందరు తినాలి కదా. కట్ చేయతో మా బాబుని ఆశీర్వదించాలి. ఇలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేసామో చూసేద్దాం పదండి. ఓకేనా? ఇవాళ మేము మా బాబు బర్త్డే చేయడానికి అనాథాశ్రమానికి వెళ్తున్నాము. చూడండి మా బాబు ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో, వినండి. మా వారు కేక్ తేవడానికి వెళ్ళాడు. మేమైతే ఇక ఆటోలో వెళ్తున్నాము అనాథాశ్రమానికి. వృద్ధాశ్రమం అంటారు కదా. ఇక్కడ చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, లేడీస్ అంటే యంగ్ గర్ల్స్ అందరు ఉన్నారు. అందరితోనే ఇక్కడ ఉండి సెలబ్రేషన్ చేసుకొని కేక్ కటింగ్ చేసుకుందామని వచ్చాము. ఇక్కడ చూడొచ్చు ఏమేమి తెచ్చామనేది. బనానాస్ ఇంకా 2 kgs తీసుకొచ్చాము. లోపలికి తీసుకెళ్లి అన్ని కవర్లకి వెళ్ళి తీసి బయట పెట్టి ఫస్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా బాబుది 5వ బర్త్డే, అంటే 5 years. నిజంగా చూస్తుండగానే బాబుకి 5 years వచ్చేసినాయి. ఏం చేస్తా, ఆగుతుందా? కాలం ఆగమంటే ఏనాటికి ఆగదు. ఇక్కడ అందరికి పప్పు, దొండకాయ వేపుడు, ఇక పాయసము, ఇది పెరుగు సల్ల లెక్క చేసిండ్రు. ఇక ఇక్కడ అందరూ కూర్చున్నారు. మేము కేక్ కటింగ్ షురూ చేసినాము. ఇక్కడ క్యాండిల్ వెలిగిస్తున్నాను. అందరూ వెయిట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు, పేదవాళ్ళు పిల్లలు. వయసులో పెద్ద వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలా బాగుంటది అని చెప్పేసి ఆ ఐడియాతో, ఆలోచనతో అనాథాశ్రమానికి అయితే వచ్చాము. ఎప్పుడు చూడు ఇంట్లోనే మన వాళ్ళతోనే సెలబ్రేషన్ చేసుకుంటాం. అందుకే ఈసారి అందరితోనే బయటికి వెళ్ళి ఇక్కడ అనాథాశ్రమంలో సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం సంతోషిస్తారు. వాళ్ళకు అన్నదానం చేస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పేసి అలా వచ్చాము. వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో అంటే, ఇక్కడ అందరికి అన్నదానం ఇస్తుంటే, అందరూ ముసలోళ్ళని చూస్తుంటే చాలా మన ఫ్యామిలీ ఇంత పెద్దగా ఉంటే ఎంత బాగుండే అని కదా ఎవరికైనా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటే అంతఃపురం ఉండాల్సిందే. ఇంత పెద్ద ఫ్యామిలీకి అంతఃపురం కూడా పనిచేయదు. అంత హ్యాపీగా ఉంటాం. ఒంటరిగా జీవించగంటే ఇంత పెద్ద ఫ్యామిలీలో జీవిస్తే హ్యాపీగా గడిచిపోతుంది కాలం. చూసారు కదా, ఇక్కడ ఒక్కొక్కరు మా బాబుకి వచ్చి కేక్ తినిపించేసారు. ఇక తర్వాత మా ప్రాసెస్ స్టార్ట్ చేసాము. అందరికి కేక్ కట్ చేసి అందరికి పంచేయండి అని చెప్పేసి ఇక అందరికి నేను రైస్ పెట్టుకొచ్చినాను, పులావు. అందరికి రైస్ నాకు తెలియదు పాపం. అందరూ ముసలోళ్ళు అన్నప్పుడు అందరూ ఆల్మోస్ట్ వెజిటేరియనే ఉంటారు, ఎవరు నాన్ వెజ్ తినరు అని చెప్పేసి అనుకున్నాం. కానీ వాళ్ళు చికెన్ లేదా అమ్మ అని అడుగుతుంటే నా ముఖం చిన్నపోయి, అయ్యో పాపం మేము అసలు నాన్ వెజ్ అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చికెన్ వెజిటేరియనే ఉంటారు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ చూసారా ఈ బామ్మని చూస్తుండే సేమ్ మా నాన్నమ్మ గుర్తుకొచ్చి. మా నాన్నమ్మ సేమ్ అంతే ఉండే, తెల్లగా వైట్ గా అలాగే ఉండే. చాలా మంచిగా అనిపించింది తనతో మాట్లాడుతుంటే. చిన్న పిల్లల లెక్క అసలు బాగా మాట్లాడింది. నేను పులావ్ వడ్డించుకొస్తుంటే ఇక మా వారు వైట్ రైస్ వడ్డించుకొచ్చిండు. ఇక తర్వాత మా సిస్టర్, మా చెల్లి అయితే కర్రీ వడ్డించుకొచ్చింది. కర్రీ అంటే చారు. తర్వాత ఇక మళ్ళీ నేను దొండకాయ వేపుడు ఏదో చేశారు, అది వడ్డించు. అందరు హ్యాపీగా తిన్నారు. ఇక నిజంగా ఇంత మందికి అన్నము కూర వడ్డిస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. నిజంగా ఇలా ఇంత మందికి భోజనాలు పెడితే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మేమైతే మస్తు ఖుష్ అయినాం. మా శ్రీయాంశు 5వ బర్త్డే, మేము అందరికి భోజనాలు పెట్టినాం. చాలా హ్యాపీ ఫీల్ అయినాం. నిజంగా కనిపెట్టలేదనే బాధే, కానీ ఇక అందరికి దొండకాయ వేపుడు అయితే బాగా నచ్చింది. అదే వెయ్యమ్మా అని ఆ దొండకాయ వేపుడే వేయించుకొని చాలా మంది తిన్నారు. మీరు కూడా అనాథాశ్రమానికి వెళ్ళేటప్పుడు మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. అనాథాశ్రమానికి వెళ్ళినప్పుడు అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీరు ఏం పెట్టాలి అనుకునే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మేము చేసిన తప్పే మీరు చేయకండి. మేము ఫస్ట్ టైం అనాథాశ్రమము మనీ పే చేస్తే చాలు, అన్ని వండి వాళ్ళు రెడీగా పెడతారు. మనం వెళ్ళి వాళ్ళకి వడ్డిస్తే చాలు, అంతే. అనాథాశ్రమం అంటే 10,000 కట్టొచ్చు, 5,000 కట్టొచ్చు, మన ఇష్టం. మనం ఎంత బడ్జెట్లో చేస్తాం అనుకున్నామో అంత బడ్జెట్లో చేయగలం. మా బాబు బర్త్డే వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ మంచి మనసుతో మా బాబుని ఆశీర్వదించండి.